ఆ 56 లక్షలు నేను సీజ్ చేయడం జరిగింది. మనం గుంటూరు ఎస్బీఐలో మన అకౌంట్ ప్రతి 15 రోజులకు ఒకసారి 60 నుంచి 70 లక్షల రూపాయలు ఆ 15 రోజులు కార్మికులు పనిచేసిన దాన్ని బట్టి శాలరీస్ ఉంటాయి. అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 2:30కి బ్యాంక్ నుంచి నేనే సైన్ చేశాను చెక్ మీద. బ్యాంక్ నుంచి 60 లక్షలు మా ఫైనాన్స్ మేనేజర్ అండ్ క్యాషియర్ కారులో 60 లక్షలు డ్రా చేయటం, నిజాంపట్నం తీసుకెళ్ళి అక్కడ 4 లక్షల రూపాయలు పేమెంట్లు చేయటం, రికార్డెడ్గా ఆ 4 లక్షలు వాళ్ళు పేమెంట్ చేసిన సంతకాలు గంతకాలు అన్నీ మనం తీసుకున్నట్టుగానే రెగ్యులర్గా 4 లక్షలు పేమెంట్ చేయడం జరిగింది. సీజ్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. కానీ సోషల్ మీడియాలో ఒక డంపులో ఎన్నో కోట్లు దొరికింది. అక్కడ ఎవరో కర్ణపాలెంలో నరేంద్ర వర్మ మొత్తం చుట్టుముట్టేశారు, మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి, అన్ని సీజ్ అయిపోతున్నాయి, ఆయన అభ్యర్థి గారి కూడా అసలు ఉండలేడు అని వాళ్ళ పోస్టులు పెట్టుకోవటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం. ఈ విషయాన్ని ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా చూసుంటారు కొన్ని ఛానల్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అన్నారు. అది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇద్దామంటే మాకేం సంబంధం, ఇది మీరు ఎన్నికల నిల్వల్లో పట్టుకున్నారు, ఇది నేను సీజ్ చేయడం లేదు. వాళ్ళ డబ్బులు డ్రా చేసి ప్రతి 15 రోజులకి తెచ్చిన వాటర్ అంతా మాకు కూడా అకౌంట్ ఉంది, మాకు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కంపెనీ అని తెలియజేస్తే అందులో భాగంగా ఈరోజు రేపు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇన్కమ్ ట్యాక్స్కి ఇక్కడ ట్రెజరీకి సంబంధించిన వాళ్ళు పేపర్ అందిస్తారు, వాళ్ళు మాకు సంబంధిస్తారు. ఆ సంబంధం కంటే మీకు డబ్బు ఎక్కడిది అన్ని రుజువులు చూపుతుంది, అన్ని రుజువులతో మనం చూపిస్తే వాళ్ళేలా డబ్బులు వస్తారు. వెరీ సింపుల్ అనమాట. వైసీపీ వాళ్ళ రాజకీయమైన ఎత్తుగడతో రాజకీయాల కోసం వాళ్ళ ఇబ్బందులు పెట్టడం కోసం రకరకాల కోర్స్ చేస్తున్నారు. ఈ విషయం మీరు గమనించి మీరు కూడా బయటికి ఎవరు వచ్చినా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుపెట్టండి. నేను కూడా సోషల్ మీడియాలో ఇలా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో మన మీద ఏదో చెడు మాటలు చెడు చేస్తే వైసీపీ వాళ్ళు అది ఏదో వాళ్ళు గెలుస్తామని అనుకుంటున్నారు. అది కళ మాత్రమే, అది నిజం కానే కాదు. ఎందుకంటే నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎదురుగుండా. వాళ్ళ బలమైన ఎంతో, తెలుగుదేశం పార్టీ బలం ఎంతో మనం తెలియజేయాలి. తెలుగుదేశం పార్టీ అంటే నిరూపించే టైం ఇప్పుడు వచ్చింది. నరేంద్ర మోడీ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయడు అని మీరు నమ్మండి. 3,000 కుటుంబాలకు ఉపాధి కలిగిస్తున్నాం. ఈ ప్రాంతంలో 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే సంస్థగా మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాం. మీరేటు ఏ ఇండస్ట్రీ పెట్టలేదు, 10 ఉద్యోగాలు ఇవ్వాల. ఆ పని మేము చేస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక ఊరికి సంబంధించింది కాదు, ఎంతోమంది పని చేస్తున్నారు. అట్లాగే ఒక తెలుగుదేశం పార్టీ ఒక వైసీపీ పార్టీ సంబంధం లేకుండా వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా దగ్గర పని చేస్తున్నారు ఆ సంస్థలు. అలాగే కులాలు మతాలకి అతీతంగా ఎంతో మంది అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళని రోడ్డు మీద పడేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మీరు నేను చూసుకుందాం, ఐఎమ్ రెడీ. అంతేగాని ఇది మీకు కరెక్ట్ కాదు అని ఇందులో మీ పాత్ర ఎంత ఉందో అనేది మీకే మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. ఏదన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర వర్మ అనే వ్యక్తిని మీరు ఓడించండి. ఎవరు గెలుస్తారో మనం ఈ ప్రజాక్షేత్రంలో చేసుకుందామని ఈ లోకల్ ఎమ్మెల్యే రఘుపతి గారికి నేను ఈ సందర్భంగా ఒక సవాల్ ఇస్తున్నా, ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా.